పొద్దున్నే తన మొహమే చూడాలా? సార్ నేను అది యాక్చువల్లీ బయట ఉన్నట్టుండి నా బటన్స్ ఊడిపోయాయి. నువ్వు నా ఎదుట పడినప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఒకసారి టీ పడిపోయింది, ఇప్పుడు బటన్స్ ఊడిపోయాయి. నేను ముందు నుంచి అనుకుంటున్నాను వీడి స్వభావమే మంచిది కాదు. అందుకని నేనేమనుకుంటున్నానంటే రాత్రి అంతా నిద్రపోలేదు. ప్రెజెంటేషన్ ఇవ్వాలి కదా, చాలా దూరం డ్రైవ్ కూడా చేయాలి. ఏదో కాస్త రెస్ట్ తీసుకొని తర్వాత పని మొదలు పెడదాం. ఓ షిట్, హౌ డే యు మిస్టర్ ప్రవీణ్, నా దగ్గరికి రావడానికి కూడా ప్రయత్నించొద్దు. నువ్వు నా దగ్గరకు వచ్చావా నేను నీ ప్రాణాలు తీసేస్తాను. ఏమిటి ఊరికి వాగుతున్నావు? ముందు ఆ చాకు పక్కన పెట్టు. నీ ఉద్దేశం ఏంటి? నీ దగ్గర డబ్బు ఉంది కదా అని నువ్వు చెప్పినట్టల్లా ఆడతాను అనుకున్నావా? ఏంటి పని? చాకు వెనక పెట్టు. నేను అనుకునేలాంటి వాడిని కాదు. అవునా, నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. ఆడపిల్లల్ని ఎలా చూస్తావో కూడా తెలుసు. అందుకే నేను కార్ లో కూర్చున్నప్పుడు నువ్వు రొమాంటిక్ మ్యూజిక్ ఆన్ చేసావు. తర్వాత ఆ డోర్ కూడా కావాలనే లాక్ చేసావు. ఇంత పెద్ద హోటల్లో నీకు ఒక్క రూమే దొరికిందా? ఇప్పుడేమో ఇలా నా ముందుకొచ్చేసావు. నీ షర్ట్ బటన్స్ అన్ని ఒక్కసారి ఊడిపోయాయి. నీ ఉద్దేశంలో నేను అసలు సినిమాలే చూడననుకున్నావా? నాకు అన్ని తెలుసు. ఇదంతా నీ ప్లానే మిస్టర్ ప్రవీణ్. సార్ ఇవ్వండి మీ రూమ్ కీస్. ఏ రూమ్ కీస్? అది మ్యామ్, యాక్చువల్లీ సార్ విడిగా ఒక రూమ్ బుక్ చేశారు. ఆయన ఎక్స్ట్రా కూడా పే చేశారు. అప్పుడు మేము మా గెస్ట్ ఒక